న్యూక్లియర్ థర్మల్ ప్రపల్షన్ గురించి మాట్లాడుకుందామా? ఇది నార్మల్ రాకెట్స్ లాగా కాదు. ఇది అటామిక్ పవర్ తో నడిచే ఒక బీస్ట్. మార్స్ కి వెళ్ళాలి అంటే ఇది మనకు బెస్ట్ బెట్ అన్నమాట. నార్మల్ రాకెట్స్ కెమికల్ ఫ్యూయల్స్ ని యూజ్ చేస్తాయి, అంటే ఫ్యూయల్ ని బర్న్ చేసి ఫైర్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. కానీ ఇందులో ఒక ప్రాబ్లం ఉంది. దీనికి చాలా ఫ్యూయల్ కావాలి అండ్ చాలా టైం పడుతుంది. న్యూక్లియర్ థర్మల్ ప్రపల్షన్, ఇక్కడ మనం ఫ్యూయల్ ని బర్న్ చేయము, హీట్ చేస్తాం అంతే. సింపుల్ గా చెప్పాలంటే కెమికల్ రాకెట్ ఈజ్ ఈక్వల్ టు పెట్రోల్ కార్, న్యూక్లియర్ రాకెట్ ఈజ్ ఈక్వల్ టు సూపర్ ఫాస్ట్ ఎలక్ట్రిక్ బుల్లెట్ ట్రైన్ అన్నమాట. ఇంజన్ లోపల ఒక న్యూక్లియర్ రియాక్టర్ ఉంటుంది. మనం లిక్విడ్ హైడ్రోజన్ ని ఆ రియాక్టర్ గుండా పంపిస్తాం. ఆ రియాక్టర్ లో ఉన్న యురేనియం ఆటమ్ స్ప్లిట్ అయ్యి పిచ్చెక్కిచ్చే హీట్ ని జనరేట్ చేస్తుంది. ఆ హీట్ వల్ల లిక్విడ్ హైడ్రోజన్ ఇన్స్టెంట్ గా ఎక్స్పాండ్ అయ్యి సూపర్ హై స్పీడ్ లో నాజిల్ నుంచి బయటకు వస్తుంది. రిజల్ట్ ఏంటంటే హై థ్రస్ట్ అండ్ హై ఎఫిషియన్సీ. ఈ న్యూక్లియర్ థర్మల్ ప్రపల్షన్ మనకు ఎందుకు కావాలి? మార్స్ కి వెళ్ళాలంటే ఇప్పుడు 7 to 9 months టైం పడుతుంది. అది చాలా ఎక్కువ టైం అన్నమాట. ఆస్ట్రోనాట్స్ కి రేడియేషన్ రిస్క్ అండ్ హెల్త్ ఇష్యూస్ అయితే చాలా వస్తున్నాయి. ఈ న్యూక్లియర్ థర్మల్ ప్రపల్షన్ యూస్ చేసి మార్స్ ట్రిప్ ని జస్ట్ 3 to 4 months లో కంప్లీట్ చేయొచ్చు. అంటే 50% టైం సేవ్ అండ్ మనం ప్లస్ ఎక్కువ కార్గో కూడా తీసుకెళ్లొచ్చు. నాసా అండ్ డార్పా కలిసి డెమాన్స్ట్రేషన్ రాకెట్ ఫర్ ఎజైల్ సిస్లూనార్ ఆపరేషన్స్ అనే ప్రాజెక్ట్ చేస్తున్నారు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే 2026 లో వీళ్ళు గ్రౌండ్ టెస్ట్ ని ఫినిష్ చేసుకొని 2027 లో స్పేస్ టెస్ట్లకి రెడీ అవుతున్నారు. లాక్హీడ్ మార్టిన్ అండ్ BWXT కంపెనీస్ ఈ రోజు ఈ ఇంజన్స్ ని బిల్డ్ చేస్తున్నారు. ఇది ఇంకా కాన్సెప్ట్ కాదు, రియాలిటీ అన్నమాట. మన కంక్లూజన్ కొద్దాం. న్యూక్లియర్ అంటే భయం వేస్తుంది కదా, కానీ ఈ ఇంజన్స్ ఎర్త్ మీద స్టార్ట్ చేయరు. నార్మల్ రాకెట్ తో స్పేస్ కి పంపించి ఎర్త్ ఆర్బిట్ నుంచి సేఫెస్ట్ డిస్టెన్స్ రీచ్ అయిన తర్వాత ఈ న్యూక్లియర్ రియాక్టర్ ని స్విచ్ ఆన్ చేస్తారు. సో ఎక్స్ప్లోజన్ రిస్క్ చాలా తక్కువ. ఇఫ్ వీ వాంట్ టు బి ఎ మల్టీ ప్లానెటరీ స్పీషీస్, మనకి న్యూక్లియర్ రియాక్టర్ అనేది చాలా అవసరం. సో గైస్, చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు ఫ్యాక్ట్ రష్.